ఎన్నికల్లో కూడా విక్రమార్కులు ఉంటారు, పట్టు వదలని విక్రమార్కులు అంటారు కదా, వాళ్ళు ఓడిపోయినా సరే పోటీ చేస్తూనే ఉంటారు, మళ్ళీ ఎలాగైనా గెలవాలి అని అనుకుంటారు. ఆయన కాకినాడ ప్రస్తుతం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమనేశెట్టి సునీల్. ఎందుకంటే ఆయన వరుసగా 4 సార్లు ఇప్పటి వరకు 4 సార్లు ట్రై చేశారు, అసలు వెనక్కి తగ్గట్లేదు. ఒక రకంగా ఎవరైనా ఒకసారి ట్రై చేస్తారు, 2 సార్లు ట్రై చేస్తారు, ఊరుకుంటారు. కానీ ఈసారి ఇప్పుడు చలమనేశెట్టి సునీల్ వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థికి ఇప్పుడు 4వసారి ట్రై చేస్తున్నారు. ఆయన అంటే ఒకే సీట్ నుంచి పోటీ 4 ఎన్నికల్లో 4 పార్టీలు మారి కాకినాడ మీద గురిపెట్టడం అంటే చలమనేశెట్టి సునీల్ ఇప్పుడు ఇదే ఆయన మీద ఒక చర్చ నడుస్తోంది. 2009లో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో గెలుపు అంచనాలకు ఆయన దగ్గరగా వచ్చి ఓటమి పాలయ్యారు. 2014 నాటికి వైసీపీ నుంచి పోటీ చేశారు, మళ్ళీ ఆయన ఓటమి పాలయ్యారు. అప్పుడు టీడీపీ వేవ్ ఉండడం, విభజన సమయం అది కారణం అనుకుందాం. ఇక 2019 వైసీపీ వేవ్ ఉంది, మంచి వేవ్ ఉంది. వేవ్ ఉన్నా సరే అక్కడ